आंखों के मुआयने का दुनिया का सबसे बड़ा प्रोग्राम कंटी वेलुगु है। अवामी नुमाइंदे और ओहदेदार 18 जनवरी से मुनक्किद होने वाले इस प्रोग्राम की कामयाबी को यकीनी बनाएं। इस बात का इजहार वजीर सियाहत श्रीनिवास गौड़ ने कंटी वेलुगु प्रोग्राम के दूसरे मरहले के सिलसिले में न्यू कलेक्ट्रेट के मीटिंग हॉल में मुनक्किदा जिले सतह की बेदारी कॉन्फ्रेंस से खिताब करते हुए किया। उन्होंने कहा कि कंटी वेलुगु प्रोग्राम में जो खामियां हैं उनको दूर किया जाए और प्रोग्राम की यह किस्त 100% कामयाब हो। जिले में मुनक्किद होने वाले कंटी वेलुगु प्रोग्राम के लिए 40,000 रीडिंग शीशे जिले में पहुंच चुके हैं। इनके अलावा उन्होंने कहा कि उन लोगों के मोतिया के ऑपरेशन भी होंगे जिन्हें नुस्खे के चश्मे और मोतिया की सर्जरी की जरूरत है। उन्होंने देहातों और म्युनिसिपल वार्ड्स में तमाम सहूलियात का बगैर किसी गलती के इंतजाम करने की हिदायत दी। ये बात सामने उन्होंने कहा कि रियासती हुकूमत गरीबों के लिए मुफ्त बिजली जैसी कई शानदार स्कीमें नाफिज कर रही है। हर रोज मिशन भगीरथा, पीने के पानी की फराहमी, रईतु बंधु, दलित बंधु और सबसे बड़ा प्रोग्राम भी इस मकसद के साथ शुरू किया गया है कि किसी को तकलीफ न हो। उन्होंने अवामी नुमाइंदों और ओहदेदारों से इस प्रोग्राम को कामयाब बनाने की अपील की। నెలలో ఇంతమందికి కంటి పరీక్షలు చేసినటువంటి ప్రపంచంలోనే ఎక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రపంచంలో చేయలేట్లా ఏదో హాస్పిటల్ పెట్టి ఎవరికైనా బాధతో చూయించుకోండి అని, లేదనుకుంటే ఏదో ఊర్లో పెట్టడమో ఒక చిన్న క్యాంపు పెట్టడమో వచ్చిన వాళ్ళు వచ్చినట్లా రానట్లా ఉండేది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా కళ్ళు కనిపించకుండా ఊర్లలో తిరుగుతున్నారు, కళ్ళు కనిపించకుండా అన్నం తినేటప్పుడు కూడా ఏం తింటారో తెలియకుండా తింటున్నారు, నానా అవస్థలు పడుతున్నారు. ఈ రాష్ట్రంలో అవస్థలు పడొద్దు. గత 2 నెలలుగా వారు ఆరోగ్య శాఖ మంత్రి గారితో సంప్రదించి అధికారులందరూ కూడా వర్కౌట్ చేసి ఒక పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు 40 పెట్టినారు. బ్లాక్ ఎంత సూపర్ లేదు, మంచిగా అమ్మా చైర్మన్ అమ్మా మంచిగా అందరు పెట్టుకోండి. ఇదొక పుట్టిన పిల్లలు బుద్ధిమంతులు అయితే ఏం చేస్తారంటే మా అమ్మకు చూపించాలి, మా నాయనకు చూపించాలి, లేదు మా అన్నకు చూపించాలి అని చెప్పి చేస్తారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకు ప్రజాప్రతినిధులు ప్రజలు తిరుగుతున్నాం కనుక మనకు తెలుస్తుంది. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకుంటున్నారు, ఎంతమంది తల్లిదండ్రులను పోయి తోలుకపోయి చూపిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీకు అందరూ తెలిసి ఉండాలి, ఆఫీసర్లకు